అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ కలెక్షన్ 100% చేయడం, అక్కడి నుంచి స్లోగా నెట్ జీరో కాన్సెప్ట్ కింద ముందుకు పోయే పరిస్థితికి వచ్చా. సర్క్యులర్ ఎకానమీ ఇవన్నీ ఇప్పుడిప్పుడే ఫలితాలు ఇస్తున్నాయి. ఈరోజు మీ అందరికీ ప్రజల్లో కూడా ఒక చైతన్యం తేవాలి కాబట్టి నేను ప్రజెంటేషన్ మీకు చేసి చూపిస్తున్నాను. సో దట్ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. ఈరోజు ఇది క్వార్టర్ 2 జూలై సెప్టెంబర్ 25-26, ఫస్ట్ హాఫ్ ఇయర్లీ ఏప్రిల్ టు సెప్టెంబర్ 25-26. నెక్స్ట్ ఇక్కడ జిఎస్టిపి, పిసిఐ అండ్ గ్రోత్ ప్రొజెక్షన్స్ 3 చూపిస్తున్నాం. అదే మరి మెథడాలజీ, జిఎస్టిపి ఎస్టిమేట్ సెట్ తయారు చేస్తారు, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. దీనివల్ల లాభం ఏంటని కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. గవర్నమెంట్లో జిఎస్టిపి పెరిగితే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ఇంకొక పక్క వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది, కొనుగోలు శక్తి వస్తుంది, మెరుగైన జీవన ప్రణాళికకి నాంది పలుకుతుంది. H1 ఏప్రిల్ టు సెప్టెంబర్ 25-26 కరెంట్ ప్రైసెస్, అది మరి కాన్స్టెంట్ ప్రైసెస్ 2 ఉంటాయి. 11-12 బేస్ ఇయర్గా తీసుకొని కాన్స్టెంట్ ప్రైసెస్ క్యాలిక్యులేట్ చేస్తారు. అదే సమయంలో ఈ సంవత్సరం కరెంట్ ప్రైసెస్ ప్రస్తుతానికి తీసుకొచ్చేస్తారు. ఇక్కడ ఏపీ జిఎస్టిపి టార్గెట్ వర్సెస్ అచీవ్మెంట్ ఫర్ ది ఇయర్ 25-26 ప్రొజెక్ట్ చేశాం. H1 అచీవ్మెంట్, H2 టార్గెట్, అది కూడా ఒకసారి రిమైండ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇది మీరు ఒకసారి చూస్తే హిస్టరీ కూడా. ఎందుకు నేను హిస్టరీ చూపిస్తున్నానంటే పాలకులు చేసే తప్పుల వల్ల ప్రజల జీవితాలు ఏ విధంగా అతలాకుతలం అవుతాయి, ఒక ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అదే మరిగా ఆపర్చునిటీ ఏ విధంగా పోగొట్టుకుంటారు అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. నేను ఆ మధ్యకాలంలో ఒకసారి 6-7 వైట్ పేపర్స్ని పబ్లిసైజ్ చేశాను. అందులో డీటెయిల్డ్గా వెళ్ళాను ప్రతి ఒక్క వ్యవస్థను కూడా. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తూ ఉంది ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఇవన్నీ ఎడ్యుకేట్ చేస్తున్నా. ఎవరికైనా అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి కనీసం చదువుకున్న వాళ్ళని అర్థం చేసుకొని 10 మందిలో చర్చించాల్సిన అవసరం ఉంది. ఇది 14-15 బైఫర్కేషన్ అయ్యింది రాష్ట్రం. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. 14 నుంచి 18 వరకు, 14-15, 18-19. ఆ రోజు మీరు చూస్తే నేను ఆ ఫిగర్స్ అన్నిటి పోవడానికి టైం అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఆవరేజ్ జిఎస్టిపి గ్రోత్ రేట్ 13.5%. అందులో ఆల్ ఇండియా లెవెల్లో 4.45% కాంట్రిబ్యూషన్ షేర్ వచ్చి మంది 4.45, 4.21 నుంచి పెంచుకుంటూ 4.5 వరకు 4.5కి వెళ్ళాం. ఇక్కడికి వచ్చే కొందికి ఆల్ ఇండియా లెవెల్ 10.98 పెరిగారు. అప్పుడు 10.98 పెరిగినా దాన్ని కాంపన్సేట్ చేసి దగ్గర 3% పైన 2.7% మనం హయ్యర్ గ్రోత్ తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చే కొందికి ఆవరేజ్ అగైన్ 19, 20, 23, 24, అక్కడ 11.14 ఉండేది. ఏ రీజన్తో పడిపోయిందో 5.94 పడిపోయింది. మొత్తం ఓవరాల్గా చూసే కొందికి 10.32కి తగ్గిపోయారు. అదే సమయంలో ఇక్కడ 10% ఆల్ ఇండియా గ్రోత్ రేట్, దీనికి దానికి ఓన్లీ 0.32నే డిఫరెన్స్. ఇక్కడికి మళ్ళీ 24-25 ఇప్పుడు వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ 10 నెలలు మేము అధిక 9 నెలలే ఉన్నాం. 12.202కి పెంచాం మళ్ళీ. ఈ పక్కన మీరు ఒకసారి చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో 9.8 అక్కడ వచ్చింది. ఇక్కడ 12.02 అంటే దగ్గర 3.2
2.2 వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు మనది కాంట్రిబ్యూషన్ 1.19, ఆల్ ఇండియా లెవెల్లో $3.91. ఈరోజు యుఎస్డి ఐఎన్ఆర్ వేసుకుంటే 84.5ని వేసుకుంటే ది క్యాలిక్యులేషన్. ఇక్కడ మీరు చూసినప్పుడు ఇక్కడ డిఫరెన్స్ మీరు చూస్తే